హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ బాటనీ మాస్టర్. లాస్ట్ వీడియోలో మనము 8 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్లలో ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి రూట్ మోడిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇదే చాప్టర్లో ఉన్నటువంటి అంటే ఫ్లవరింగ్ మార్పాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఉన్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్లో ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్ అయినటువంటి స్టెమ్ మోడిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ ఈజ్ మోడిఫైడ్ వేరియస్లీ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అంటే స్టెమ్ ఎలా మోడిఫైడ్ అయి ఉంది డిఫరెంట్ ఫంక్షన్ని పర్ఫార్మ్ చేయడానికి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్లో మనకి ఏం చేస్తారంటే రైట్ ఎనీ 8 స్టెమ్ మోడిఫికేషన్స్ అని అడగటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో నుంచి మనము 8 స్టెమ్ మోడిఫికేషన్స్ గురించి రాసినట్లయితే సరిపోతుంది. ఓకే, అవేంటి ఒకసారి చూద్దాం. ఇన్ దిస్ క్వశ్చన్ హ్యావింగ్ ద 3 types ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఈ క్వశ్చన్లో మనకు 3 types ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఒకసారి అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ అండ్ సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్. In this one, underground stem modification again divided into 4 types: rhizome, corm, stem tuber and bulbil. Next, aerial stem modification. This is also divided into 4 types: stem tendrils, thorns, pillowclads, bulbils. Subaerial stem modifications. This is also again divided into 4 types: runner, stolen, upset, sunkers. So in this one అంటే మొత్తం ఎన్నైనా 1 2 3 4 ఇవి 4 ఇవి 4 ఇవి 4 మొత్తము 3 4 12 అయినాయి. ఈ 12లో నుంచి మనం ఎనీ 8 రాసినట్లయితే మనకి 8 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈజీగా నేర్చుకోవచ్చు. ఏంటది ఒకసారి చూద్దాం. అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ మీన్స్ ఇన్ దిస్ వన్ ద స్టెమ్స్ ఆర్ ప్రజెంటింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది సాయిల్. సో దిస్ టైప్ ఆఫ్ స్టెమ్స్ ఆర్ షోస్ ద మోడిఫికేషన్. దట్ స్టెమ్ మోడిఫికేషన్ ఈస్ కాల్డ్ ద అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. సో ఇందులో ఎలా ఉంటుంది అంటే కొన్ని మొక్కలలో స్టెమ్ అనేది భూమి లోపల ఉండిపోతుంది. అలా భూమి లోపల ఉన్నటువంటి స్టెమ్స్ని అండర్గ్రౌండ్ స్టెమ్స్ అంటారు. ఆ స్టెమ్స్ చూపించేటటువంటి మోడిఫికేషన్స్ని అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అంటారు. ఇందులో మనకు ఫస్ట్ వన్ ఏంటి అంటే రైజోమ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జింజిబర్ అబ్సినాలిస్. దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ జింజర్. జింజర్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే జింజిబర్. ఈ జింజర్కి ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే జింజిబర్ అబ్సినాలిస్. ఇందులో జింజిబర్ అనేదేమో జీనస్ నేము, అబ్సినాలిస్ అనేదేమో స్పీసీస్ నేము. దిస్ టైప్ ఆఫ్ నేమ్స్ ఈస్ కాల్డ్ ద బైనామియల్ నామినిక్లేచర్. దీని గురించి మనం ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నారు. మనకు ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. ఓకే, ఇందులో మనకి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏదంటే కర్క్యూమా లాంగా అంటే టర్మరిక్. దేని సైంటిఫిక్ నేమ్ అంటే టర్మరిక్ యొక్క సైంటిఫిక్ నేము. అంటే ఇదేమో అల్లం యొక్క సైంటిఫిక్ నేము, ఇదేమో పసుపు యొక్క సైంటిఫిక్ నేము. ఓకే, వీటిలో మనకి ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే సో ద స్టెమ్స్ ఆర్ ప్రజెంటింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది సాయిల్. సో దట్ వన్ ఆల్సో హ్యావింగ్ ద డార్సీ అండ్ వెంట్రల్ సైడ్స్. ఎగ్జాంపుల్కి మనం ఇలా డ్రా చేస్తాం. మన టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటుంది స్టెమ్ అనేది. ఓకే, ఇది జింజర్ అంటాము, అంటే జింజిబర్ అబ్సినాలిస్ అల్లం అని చెప్తూ ఉంటాం. ఇన్ దిస్ వన్ దే ప్రజెంటింగ్ ఏ డార్సల్ సైడ్ అండ్ వెంట్రల్ సైడ్. సో దిస్ వన్ ఈస్ ప్రజెంటింగ్ ఇన్ ఏ పర్టికులర్ డెప్త్, నాట్ ఏ ఇన్సైడ్ ద లాంగ్ డెప్త్ ఆర్ డీప్గా అది ఉండకుండా కొద్దిగా అంత మాత్రమే నిర్ణీతమైన అంటే సర్ఫేస్ నుంచి కొంత లోతులోకి మాత్రమే పోయి పెరుగుతూ ఉంటుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద డార్సల్ అండ్ వెంట్రల్ సైడ్. అండ్ వి డ్రా ద సమ్ లైన్స్ ఇన్ ఏ స్టెమ్ ఆర్ జింజర్. This is called the node region. So this one, when you they presenting the node region, so that is belonging to the stem. The stems are having the nodes, but roots in when you draw the carrot డ్రా చేసినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో మనం ఎక్కడా కూడా ఇట్లా అడ్లంగా గీతలు గీయలేదు.
ఎందుకు గీయలేదు అంటే ఇది రూట్ కాబట్టి రూట్లో మనకి నోడ్స్ అనేవి ఉండవు, స్టెమ్లో మాత్రమే నోడ్స్ ఉంటాయి. అందులో మనము జింజర్కు మాత్రమే నోడ్స్ వేసాము కాబట్టి ఇలాంటి వాటిని స్టెమ్ అని అంటాము. ఈ స్టెమ్ని పర్టికులర్ స్టెమ్ని రైజోమ్ అని అంటాం. దిస్ వన్ ఆల్సో హ్యావింగ్ ద డార్సల్ అండ్ వెంట్రల్ సైడ్. డార్సల్ మీన్స్ సర్ఫేస్ సైడ్ ఈజ్ కాల్డ్ ద డార్సల్ సైడ్. వెంట్రల్ సైడ్స్ అంటే బిలో ఆఫ్ ది this stem is called the ventral side. This dorsal side they producing a aerial branches, they having the leaf, they producing the flowers also. In dorsal side they producing advances roots. So this type of modification is called a rhizome. This one is presenting in a ginger, Aipsonalis and Curcuma longa. So we did not write this type of information, but we are easy to identify the what is the stem, what is the root. So దానికోసం మాత్రమే ఏ రూట్ ఆ స్టెమ్ అని మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసమే మనము ఇలా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ది కామ్. కామ్ మీన్స్ కొలకేషియా. ద ఎగ్జాంపుల్ ఆఫ్ కామ్ ఈజ్ కొలకేషియా అంటే చామగడ్డలు మనకు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఈ చామగడ్డల్ని కూడా మనము ఈ విధంగా డ్రా చేయొచ్చు. ఓకేనా, మనము మన టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఇలా ఉంటుంది, ఇలా వేసి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఎ న్యూ ప్లాంట్స్ త్రూ ది స్టెమ్. సో దీనికి కూడా మనము ఇట్లా నోడ్స్ వేయటం జరిగింది కాబట్టి ఇది కూడా స్టెమ్ మోడిఫికేషన్. నెక్స్ట్ స్టెమ్ ట్యూబర్. సోలనామ్ ట్యూబరోజం. సోలనామ్ ట్యూబరోజం అంటే పొటాటో. ఈ పొటాటోలో మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ స్టెమ్ ట్యూబర్. ఇందులో ఎలా ఉంటుంది అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ది స్టెమ్ ప్రజెంటింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది సాయిల్. సో దిస్ ఈజ్ ద under the soil presenting stem. This one also having the node regions. These node regions are producing a lateral branches. The lateral branches end, they store the food and water and they become a bulk in size or tuber like structure, that is called the potato. So when you are observe the potato, that one having the brown color layer, that is called the tunica. And next one in this one having the surface of this one, they having the some notches. That notches is called the eyes. And this is also shows the vegetative propagation. When you cut the eye regions, and that one is the inside buried inside of the soil, so automatically they germinate and forms a new plants, do producing a new plant. So that type of one is called the vegetative propagation. That one is participate in a vegetative propagation. Rhizome is also participate in vegetative propagation. Corm is also producing a vegetative propagation, and stem also shows the stem tuber also shows the vegetative propagation. Last one is the bulb. So Allium cepa. Example of bulb is Allium cepa. Allium cepa means onion plant. In this onion plant, when you observe onion plant, so in this one the stem is modified into a plate or slate like structure and they producing advanced roots, and surface of this one they presenting a leaf bases. That leaf bases that store the food material and bulk in size, they look like a bulb like structure. So this one is called a bulb. The best example Allium cepa, and next one is also there Allium sativa, that is called the garlic. Allium cepa, Allium sativa రెండు ఒకటేమో ఆనియన్ అయితే ఇంకోటి ఎల్లిపాయలు అని చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ ద స్టెమ్ మోడిఫికేషన్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. సో నెక్స్ట్ వన్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఇన్ దిస్ వన్ ద స్టెమ్స్ ఆర్ ప్రజెంటింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సాయిల్. So that type of stem shows the modification. That modifications is called the aerial stem modification. This aerial stem modification is again divided into 4 types: stem tendril, thorns, pillowclads and bulbs. So in this one stem tendril, this is also 8 మార్క్స్ క్వశ్చన్. సో ఈ మూడిట్లో నుంచి మనం ఏదైనా 8 రాసినట్లయితే ఒక్కోసారి 8 రాయమంటాడు, ఒక్కోసారి ఏం చెప్పకుండా 12 రాయమంటాడు. కాబట్టి ఏం చెప్పలేదని అంటే మనం 8 రాస్తే సరిపోదు, 12 రాయాలి. వాడు కంపల్సరీగా 8 మెన్షన్ చేసిండి అనుకోండి, 8 రాస్తే సరిపోతుంది. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టెమ్ టెండ్రిల్. ఈ స్టెమ్ టెండ్రిల్స్ అంటే ఏంటి? సమ్ టైమ్ ద స్టెమ్స్ ఆర్ the stems are weakened in condition. That weakened condition stems, some a thread like or spring like structures are germinate or forms. This type of one is called the stem tendrils. Why? Because of the stem portions are modified into tendril like structures. What is the tendril? Tendril means a slender
thick, thin, slender, thin, coil like slender, slender and slender and coiled and next slender అన్నాము, coiled అన్నాము, thin structures is called tendrils. So the stem portions means stem parts, they modified into a small, slender, coiled, thin structures is called tendrils. So that type of modifications are presenting in a weak stem conditions. When the stems are weak in condition, that one is useful to do climb the other plants, they take the support and they climb the objects. So why they climb that one? They expose the sunlight, and when they expose the sunlight, they preparing the food material, so that is the use of the stem tendril. The best example is cucumber, pumpkin, watermelon. These three auxiliary birds, they modified into a stem tendrils. So when you were observed, this is the stem, this is called the node. This node regions, they producing a some type of parts. Example, this is called the leaf. Between these two having the some angle, that angle areas they producing a bird. That bird is called the auxiliary bird. So in cucumber, pumpkin, stem, watermelon, the auxiliary bird is modified into a stem tendril. This is also very important one in NEET and EAMCET also. So why sometimes they are asking which plants the auxiliary bird is turned into a stem tendril? Cucumber or grapey veins, bougainvillea, and this type of asking sometimes. So we are compulsory write down the cucumber. When you option give the cucumber, pumpkin, watermelon, so that is the correct one. Next one, grapey veins. Grapey veins means ద్రాక్ష తీగలు అని అంటాము, ద్రాక్ష ప్లాంట్ యొక్క తీగలు. ఇందులో terminal birds means the end of the stem, they presenting a bird like structure, that is called the terminal bird. Term means end of the plant. The bird is modified into tendril like structure, that is called the stem tendril. So that is called terminal bird stem tendrils అని అంటాం, terminal stem tendrils అంటాం. The best example is grapey veins. And next one, thorns. Thorns means this is also stem modification, means sharp pointed woody structures. Is called the thorns. The best example is bougainvillea, means paper flower plants. Example, when you take that this plant, this is also very important in practical also. This one is the specimen. So when you observe railway stations are dividers of roads, they presenting a different color plants. Example, white, pink, yellow, these type of plants, that is called the paper flower plants. That plant name is called the bougainvillea. This one they presenting a sharp pointed structure. That sharp pointed structure is called the thorn. And also is there spines is also there. The spines are modified in a leaf, but thorns are modified into stem. So when you are the stems are having the hard in nature, so the thorns also woody, hard and sharp pointed structures. When you am explaining the thorns also, సో మనము థాన్స్ అనేవి స్టెమ్ యొక్క మోడిఫికేషన్ ఎలా ఉంటాయి అంటే దృఢంగా ఉంటాయి, మొనతేలి ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఇలాంటి వాటిని మనము థాన్స్ అని పిలుస్తాము. ఇంకోటి ముళ్ళు అనేది కూడా ఉంటుంది, స్పైన్స్ అంటాము. అవి లీఫ్ యొక్క మోడిఫికేషను. ఆ లీఫ్ యొక్క మోడిఫికేషన్స్ ఎలా ఉంటాయి, లీవ్స్ ఎలా ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి, వీక్గా ఉంటాయి. కాబట్టి ఆ స్పైన్స్ కూడా వీక్గా ఉంటాయి. కానీ థాన్స్ అనేవి గట్టిగా దృఢంగా ఉంటాయి, ఎందుకంటే ఇది స్టెమ్ మోడిఫికేషన్ కాబట్టి, స్టెమ్ గట్టిగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్, పిల్లోక్లాడ్స్. Pilloclads means some plants are modified into means this type of structure. Leaves are absent. Why? Because of that is the xerophytic plant. The leaves are absent, and this one means that leaf pairs are fulfilled with a stem. The stems are convert into a green flatted structure. That green flatted structures is called the pilloclads. The best example is Opuntia and also some plants
Example, Euphorbia. Euphorbia, in this one, the petiole is presenting this type of, this one having the compound leaves. Sometimes the compound leaves are deciduous, fall down, and after when you the leaves, compound leaves are fall off, that time the petioles are modified into green plaited structure, that is called the pillow clad. Casuarina is also example of pillow clad. In this one, needle like structure, leaves are absent, but leaves are modified into scaly leaves, but the leaf stems are modified into a green needle like structures. ఓపెన్ షీ అంటారు చూడండి, బ్రహ్మజముడు, నాగజముడు, ఇంకా చెప్పుకోవాలంటే డ్రాగన్ ప్లాంట్ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అందులో లీవ్స్ అనేవి ఉండవు. ఆ లీవ్స్ అనేవి ఏమవుతాయి అంటే కొంతకాలానికి రాలిపోతాయి. లీవ్స్ లేవు అంటే ఫోటోసింథసిస్ జరపలేవు కాబట్టి ఆ మొక్క బతకలేదు. కాబట్టి ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఏం చేస్తుంది అంటే ఈ స్టెమ్స్ అనేవి ఈ విధంగా గ్రీన్ కలర్తో కలిపి ఉండి గ్రీన్ కలర్ని సంతరించుకొని అవే ఫోటోసింథసిస్ని జరుపుతాయి, లీఫ్ యొక్క ప్లేస్ని భర్తీ చేస్తాయి. అలా ఉండేటటువంటి వాటినే పిల్లో క్లాడ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఓపెన్షియా, యూపర్బియా, కాజురైనా. యూపర్బియా అనేది ఉపర్బియా ప్లాంట్లో ఉంటుంది. కాజురైనా అంటే సరుగుడు మొక్క. ఈ సరుగుడు మొక్కలో నిడిల్గా ఉంటాయి స్టెమ్స్ అనేవి, లీవ్స్ అనేవి మాడిఫైడ్ అయి ఉంటాయి, అసలు ఉండవు, రాలిపోతాయి. నెక్స్ట్ బల్బిల్స్ అంటే ఏంటి అంటే సమ్ టైమ్స్ వెజిటేటివ్ బర్డ్స్ ఆర్ ఫ్లోరల్ బర్డ్స్. They store the food and water. They look like a bulb-like structure, that not a true bulb. So that type of false bulbs is called the bulbils. The example of bulbils, Dioscorea and agave. In Dioscorea, vegetative bud is modified into a bulbils. And agave, the floral bird. This is also one ఇన్ ఏ పాస్ట్ మీన్స్ ఇంతకు ముందు ఒకసారి ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఈ బల్బిల్స్ మీద, ఈ డయాస్కోరియా అగేవ్ అనే దాని మీద మనకి ఎంసెట్లో ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. ఏం అడిగారు అంటే ఇన్ దిస్ విచ్ ప్లాంట్స్ ఆర్ విచ్ బల్బిల్ ఈస్ ఫార్మ్స్ న్యూ ప్లాంట్స్ ఆర్ డయాస్కోరియా వెజిటేటివ్ బర్డ్ ఆర్ అగేవ్ ఫ్లోరల్ బర్డ్. అంటే ఏ బర్డ్ మనకు బల్బిల్గా మారింది డయాస్కోరియాలో అని అడిగాడు, అంటే అది వెజిటేటివ్ బర్డ్ అనొచ్చు. లేదా అగేవ్లో ఏ బర్డ్ మనకు బల్బిల్గా మారింది, ఫ్లోరల్ బర్డ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆల్సో హ్యావింగ్ ద స్పెషల్ క్యారెక్టర్ దట్ వెజిటేటివ్ బర్డ్ ఆర్ ఫ్లోరల్ బర్డ్, when you detach the plants, so when you they fall down in a favorable condition, automatically they forms a new plants. They also participate in vegetative propagation. So this is the special character in bulbils, Dioscorea and agave. Dioscorea vegetative bud and agave floral bud. These are the aerial stem modifications. Okay, right. Next మనము subaerial stem modification. This is the very interesting one. Why? Because of some portion of the stem presenting a surface of the soil, some portion of the plant stem is presenting inside of the soil. అంటే కొంత భాగమేమో భూమిలో ఉండిపోతుంది, కొంత భాగమేమో భూమిపైకి వస్తుంది. కాబట్టి అలా కొంత భూమి కొంత లోపల ఉంటుంది, కాబట్టి దాన్ని మనం ఏమన్నామంటే సబ్ ఏరియల్ స్టెమ్ అని అన్నాం. This is also shows the modification. So this one is called the subaerial stem modification. Again, this one is also divided into 4 types: runners, stoat, upset and sucker. First one, runners, means the best example is grasses and strawberry. In this one, the stems are having the only one internode region. These node regions are touch the soil, and again they producing another internode region. So when they touch the soil regions, that one producing a roots inside of the soil, and surface of the soil they producing a aerial branches means leaves or flowers are producing. And again this node region touch the soil, and automatically they forms the roots, and this is also producing another one. Every time they having the one internode gap, that is node region that follows the node region, that node region touch the soil and they forms the new one. So when you they separate in a
mother plant, they forms a they lives a ఇండిపెండెంటల్ ప్లాంట్. ఏ కారణం చేతైనా తల్లి మొక్క నుంచి విడిపోయింది అనుకోండి, ఆ విడిపోయిన మొక్క స్వతంత్ర మొక్కగా పెరగగలుగుతుంది, ఇండిపెండెంటల్ ప్లాంట్గా పెరగగలుగుతుంది. సో ఇది చూడటానికి ఎలా ఉంది, మనకి ఒక రన్నరు, ఇది ఒక ఫూటు, ఇది ఒక ఫూట్ అనుకుంది. ఇలా ఒక ఫూటు ఇంకో ఫూట్ ఇలా ఫూటుగా అంటే ఒక్కొక్క ఫూట్ వేసుకుంటూ వెళ్తుంది కాబట్టి దీన్ని రన్నర్ అని చెప్పాము. ఎగ్జాంపుల్ మనకి గ్రాస్ ప్లాంట్స్లో ఈజీగా కనిపిస్తుంది, గడ్డి మొక్కల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ స్ట్రాబెర్రీ ప్లాంట్లో కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టోలెన్, ఎగ్జాంపుల్ నీరియం అండ్ జాస్మిన్. నీరియం అంటే గన్నేరు మొక్కలోను, జాస్మిన్ అంటే మల్లె మొక్కలోను ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ దే హ్యావింగ్ some weak stems, weak branches. That weak branches are when you touch the plant or when you touch the soil, the touching areas they forms a roots. So when they separate the mother plant, they act as a independent plant. So that one is called the stolons. Okay, this is the Nerium and Jasmine example. Next one, upset, Fistia and Eichhornia. This two is the very important one. Why? Because of this one is the presenting in a specimen of practical also Fistia plant. In this also, this one is presenting a surface of water. This is also having the one internode region. In this region surface they forms a rosette leaves, and below of this one they presenting a number of advanced roots. That roots are balance the plant body. So these roots is called the balanced roots. ఓకే, ఇదేమో మొక్కని నీటిలో బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నోడ్ రీజన్ నుంచి పైకేమో అనేక లీవ్స్, స్మాల్ లీవ్స్ వస్తాయి. ఆ లీవ్స్ అన్నీ కూడా మనకి ఎలా ఏర్పడతాయి అంటే రోజెట్ ఫామ్లో, అంటే రోజ్ ఫ్లవర్లో మనకి ఎలా అయితే ఏర్పడి ఉంటాయో అలా ఏర్పడి ఉంటాయి. దాన్ని మనము పిస్టియా అని పిలుస్తాం, దాన్ని అప్సెట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఐకార్నియా, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. దిస్ ఈస్ కాల్డ్ ద టెర్రర్ ఆఫ్ బెంగాల్. దీని గురించి మనకు 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అయింది. దీన్ని అప్పుడు డిస్కస్ చేద్దాం. దీన్నే మనం ఏమంటే గుర్రపు డెక్క అని పిలుస్తా. ఇది జనరల్గా మనకి చెరువులలో పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత తీసినప్పటికి కూడా మళ్ళీ కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనము ఎన్పి అంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం క్లీన్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇది కూడా దీని గురించి తర్వాత మళ్ళీ మనము అక్కడ చెప్పుకుందాం. నెక్స్ట్ సక్కర్స్, వీటిని పిలక మొక్కలు అని అంటారు. ఇందులో ఏమవుతుంది అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ ది ప్రజెంటింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది సాయిల్, means they producing lateral branches. That lateral branches enter into the outside of the plant body, outside of the ground. And when they separate the mother plant, they act as an independent plant. That best example is chrysanthemum. Chrysanthemum means chamanti. And banana also మనం పైన కట్ చేస్తూ ఉంటాం, కానీ భూమిలో వాటికి ట్యూబర్ లాగా స్టెమ్ సాయిల్లో ఉండిపోతుంది. అది పిలకలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు కట్ చేసినా. పైనాపిల్, దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ సక్కర్. దీస్ ఆర్ ద స్టెమ్ మోడిఫికేషన్స్. ఇదంతా కూడా మనకు స్టెమ్ మోడిఫికేషన్ కిందకు వస్తూ ఉంటుంది. దీంట్లో మనము వాళ్ళు క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం రాయాలి. ఎగ్జాంపుల్కి మనకి 8 టు రైట్ ద ఎనీ 8 స్టెమ్ మోడిఫికేషన్స్ అంటే ఈ 3లో నుంచి, అంటే అండర్ గ్రౌండ్, ఏరియల్, సబ్ ఏరియల్, ఈ 3లో నుంచి మనం ఏదైనా 8 రాసినట్లయితే, అంటే రైజోమ్, కామ్, స్టెమ్, బల్బు, స్టెమ్ టెండ్రిలు అండ్ థార్న్స్, పిల్లోకాడ్, బల్బ్స్, రన్నర్, సక్కర్స్, స్టోలెన్స్, ఆప్సెట్, సక్కర్, ఈ 12 నుంచి 12 నుంచి మనం ఎనీ 8 పిక్ చేసి రాసినా ఏం కాదు. కంపల్సరీగా మనం ఎగ్జాంపుల్ రాయాలి, వాటికి సంబంధించిన డయాగ్రామ్ మెన్షన్ చేయాలి. ఆ డయాగ్రామ్స్ అనే వాటికి ఎగ్జాంపుల్స్కి 3 మార్క్స్ ఉంటాయి. కంపల్సరీగా మీరు రాయాల్సిందే, డయాగ్రామ్ వేయాల్సిందే, ఎగ్జాంపుల్ రాయాల్సిందే. ఏ ఎగ్జాంపుల్ అంటే మనకి పేపర్ వాల్యుయేషన్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కీ పేపర్ ఇస్తారు. ఆ కీ పేపర్లో ఏది మెన్షన్ చేయకపోయినా మనకి, అంటే మనం రాసిన దాంట్లో ఏదైనా ఒకటి తప్పుపోయినా వాళ్ళు మార్కులు కట్ చేయడానికి ఉంటుంది. మనము ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే రివాల్యుయేషన్ పెట్టించినా, రికౌంటింగ్ పెట్టించినా కానీ ఎట్టి పరిస్థితుల్లో మార్కులు యాడ్ చేయడం జరగదు. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. అందుకే నీకు స్పెషల్గా దేనికి ఎంత వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఈ క్వశ్చన్లో ఏ పార్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. కాబట్టి
మీరు జాగ్రత్తగా రాసినట్లయితే 8 మార్క్స్ అనేవి మిస్ కాదు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ చాప్టర్లో నుంచి అంటే మార్పాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో నుంచి 8 మార్క్స్ 3 ఉంటే ఆ 3లో మనకు పబ్లిక్ ఎగ్జామ్లో కంపల్సరిగా ఒకటి గ్యారంటీగా వస్తుంది. 8 మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతాము. ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి, జనరల్గా ఉంటాయి. వీటిని కనుక మీరు బాగా చదివినట్లయితే మీరు ఖచ్చితంగా స్టెమ్ మోడిఫికేషన్ కానీ, రూట్ మోడిఫికేషన్ కానీ, అలాగే ఇన్ఫ్లోరిసెన్స్ అనేది జనరల్గా రేర్గా అడుగుతూ ఉంటారు, కానీ ఎక్కువగా మనకి రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషనే. కానీ ఒక్కొక్కసారి టఫ్గా వచ్చింది అన్నప్పుడు మనకి అందులో ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ఫ్లోరిసెన్స్. ఆ ఇన్ఫ్లోరిసెన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.